వెనుకటి సినిమా పాట గుర్తొస్తుంది నాకు. ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టుకుపోతున్న సందర్భంగా, అట్లాగే రాష్ట్రాల బడ్జెట్, తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అనే ఏదైతే పాట ఉందో బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల వాడిన పాట గుర్తొస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఇది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కేసీఆర్కు దక్కని అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డి దక్కింది. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా గత 10 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడుకు, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి దక్కని అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండి ఓ సంవత్సరం ముందు పూర్తిగా దాంతో విభేదించి ప్రత్యేక హోదా కోసం మళ్ళీ వైసీపీ ట్రాప్లో పడి మరి ఇండియాలో బీజేపీతో కొట్లాడి బీజేపీతో దూరమై ఆ తర్వాత 5 ఏళ్లకు 4.5 ఏళ్లకు మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళీ ఎన్డీఏతో కూటమి కలిసి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చారు. తెలంగాణలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ కూటమిలో చేరకుండా మొదటి 5 ఏళ్లనే కనీసం కేంద్రంతో సఖ్యతగా ఉండి వాళ్ళు ఏది చెప్తుంది విని చాలా వరకు వాళ్ళ బిల్లులకు మద్దతు ఇచ్చి చేసిన ఇటుపక్క కేసీఆర్, అటుపక్క చంద్రబాబు నాయుడు బాగుకున్నది ఏం లేదు. అటు ఆంధ్రకు కానీ ఇటు తెలంగాణకు కానీ పెద్దగా నిధులు రాలేదు. కానీ కేసీఆర్ ఎప్పుడు అంటుండేవాడు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే తప్ప, ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో మనం అక్కడ భాగస్వామ్యం అయితే తప్ప, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా అన్నాడు ఆయన. మూడో కూటమి కావచ్చు, మనం కీలక పాత్ర ఢిల్లీలో వహించకుండా ప్రభుత్వం నిలబెట్టడంలో మనం మన హక్కులు సాధించుకోలేము అని కేసీఆర్ అన్నాడు. సరిగ్గా అదే మాట మరి కూడబలుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి ఎన్నికలకు ముందు వాళ్ళు ఏమన్నారంటే, మొదటిసారి 2014లో ఎవరి మద్దతు లేకుండానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అది ఇటుపక్క కేసీఆర్ కూడా అదే అన్నారు. అంటే మిత్రపక్షాలు కానీ ఇంకా వేరే పక్షాల మద్దతు అవసరం లేకుండానే. అప్పుడేమో మరి ఆ తర్వాత చూసుకుంటే మరి 303 సీట్లు బీజేపీకి సొంతంగా, ఇంకొక 50 సీట్లు మరి మిత్రపక్షాలకు కలిపి, అంటే అప్పటికి ఎన్డీఏ కూటమి నుంచి అకాలీదళ్ లేదు, ఇటు పక్కన ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ లేదు. 3-4 పార్టీలు విడిపోయిన తర్వాత, బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి 50 సీట్లు మిత్రపక్షాలు దీంతో కలుపుకొని 353 సీట్లతోని అప్రతిహత మెజార్టీతో బీజేపీ ఉన్నది. కనుక 2 సార్లు రాష్ట్రాల హక్కులను కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోరికలను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తాను అనుకునేదే పని చేసుకుంటూ బీజేపీ ప్రభుత్వం పోయింది. కరెక్ట్గా కేసీఆర్ ఆశించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి ఎన్నికల్లో 2024 మన జూన్లో జరిగిన మేలో జరిగిన ఎన్నికల్లో, మే 13 నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఏమనంటే, విశాఖపట్నం కార్మికులు ఉద్దేశించి మనకు ఏ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రక్షించాలన్నా నాకు 5 ఏళ్ళు అవకాశం ఉండి కూడా ఏం చేయలేకపోయినాను. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చి ఆ సంకీర్ణ ప్రభుత్వానికి మన మద్దతు, అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు అవసరమైతేనే మన మాట వింటారు అన్నాడు. సరిగ్గా కేసీఆర్ కోరింది, జగన్మోహన్ రెడ్డి కోరింది, ఇటు రేవంత్ రెడ్డికి వరమైంది, అటు పక్కన మన మళ్ళీ చంద్రబాబు నాయుడు వరమైంది 5 ఏళ్ళ తర్వాత. అట్లా చూసుకుంటే కేంద్రంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే మద్దతు చాలా కీలకమైంది. తెలంగాణలో పరిస్థితి లేదు. తెలంగాణలో కానీ 8 మంది బీజేపీలను ఎంపీలను ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు. అది చాలా ప్లస్ పాయింట్ కదా. ఇవాళ మ్యాజిక్ ఫిగర్ 272 చేరలేకపోయినా 4-8 అయిన తెలంగాణ 4 ఎంపీలు పోయిన పార్లమెంట్లో ఉంటే 17వ పార్లమెంట్లో ఉంటే ఈసారి 18వ పార్లమెంట్లో 8 మంది అయ్యారు. అంటే డబుల్ సంఖ్య ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వర్కింగ్ ఉన్నట్టే లెక్క. పార్లమెంట్ సభ్యుల ప్రకారం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలంగాణలో 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మిత్రపక్షంగా కాకుండా కూడా 3 ఎంపీలను ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, మరి 16 మంది ఎంపీలను ఇచ్చిన తెలుగుదేశం, మరొక 2 ఎంపీలను జనసేన ఇచ్చింది. 21 ఎంపీ స్థానాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర వహిస్తున్నది. అది బీజేపీ ఎంపీలతో సహా కలుపుకుంటే. ఇంకొక పక్కన చూడడానికి 4 ఎంపీలు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కూడా ఆల్మోస్ట్ మొన్నటి ఉపరాష్ట్రపతి మొన్నటి స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. అంటే అట్లా చూసుకుంటే మనం చూసుకుంటే 25 మంది ఎంపీలు 25కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినట్టు లెక్క వాళ్ళ కోరిక మేరకు. ఎన్డీఏ కూటమి లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అటే ఇచ్చారు. మరి ఈ స్థితిలో కేంద్రంలో
వీక్ గవర్నమెంట్, అంటే సంఖ్యాపరంగా మోడీ స్వశక్తితో పనిచేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా విశ్వనాయకుడు పేరు తెచ్చుకున్నారు, ఇతరత్ర పనులు చేస్తున్నారు కూడా. మరి ఆయన ఏదైతే ఈ ముందుకెళ్ళే క్రమంలో అవరోధం ఏమిటి, నితీష్ కుమారు అట్లాగే చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయేంత ఛాన్స్ ఉంటుంది, పడిపోయేంత ప్రమాదం ఉన్నది. కనుక వీళ్ళిద్దరిని కాపాడుకునే క్రమంలో ఇవాళ బడ్జెట్ మీద ఇరు రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి. ఉదాహరణకు విభజన హామీలు ఇరు రాష్ట్రాలకు ఇప్పటివరకు ఏమీ తీరలేదు, అవి చేయాల్సి ఉన్నది. అట్లానే అమరావతి, పోలవరం, మనకు పోర్టుల అభివృద్ధి, అట్లాగే కడప ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్కు వరాలుగా మారితే వాటికి ఎంత కేటాయిస్తారో తెలియదు. ఇటు పక్కన విభజన హామీలతో పాటు మరి విభజన హామీల్లో కొన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పి ఎన్నికలకు ముందు మోడీ ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయం కానీ, ఎయిమ్స్ అయితేనే భీమీనగర్ కానీ, అటు మంగళగిరి కానీ, వీటి అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్టు ఆంధ్రప్రదేశ్లో, నేను 2 రాష్ట్రాలు కలిపి చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఇవాళ తీరాల్సిన అవసరం ఉంది. అట్లానే పోలవరం నిర్మాణానికి ఎంత ఎక్కువ నిధులు ఇస్తారు, అట్లాగే అమరావతి నిర్మాణానికి ఎంత ఎక్కువ నిధులు ఇస్తారు, తెలంగాణలో అయితే మెట్రో 2వ దశకి ఏమి ఇస్తారు, అట్లాగే త్రిపులకు నిధులు కేటాయిస్తారా లేదా, ఇట్లా చాలా మెట్రో 2వ దశతో పాటు మరి మౌలిక వసతుల కల్పనలో స్ట్రాటజికల్ రోడ్స్ డెవలప్మెంట్ మీద తెలంగాణకి ఏమి ఇస్తారు. ఇట్లా చూసుకుంటే ప్రభుత్వాలు వేరుగా ఉన్నా, పార్టీలు వేరుగా ఉన్నా, ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇట్లా చూసుకుంటే మరి 2 తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో న్యాయం జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాం. బడ్జెట్లో న్యాయం జరగకపోతే మరొక్కసారి మోసపోయినట్టు లెక్క. అంటే ఒక రకంగా చెప్పాలంటే పోయినసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏమో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేసే క్రమంలో లేడు, ఆయన వివాదాలు కొత్తగా సృష్టించుకున్నాడు. దాని ద్వారా పోలవరం ఆగిపోయింది, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు ఏం జరగలేదు. పని అమరావతి శిథిలావస్థకు చేరుకుంది. ఈ స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి గట్టిగా అడగడం లేదని కూడా మళ్ళీ ట్రాప్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ట్రాప్లో పడకుండా మాకు మంత్రి పదవుల్లో కాంప్రమైజ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ఇతరత్ర ఏం అడగం కానీ మాకు అభివృద్ధి కావాలి అని అడుగుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంత్రులతో మంత్రాలు జరిపారు. మరి నీతి ఆయోగ్ చైర్మన్ నుంచి మొదలుకొని అందరూ కీలక మంత్రులు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేయాలని చూస్తున్నారు. మరి ఎంతవరకు నెరవేరుతుంది అక్కడ. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా మరి మోడీ గారు రాగానే కలవడం, పెద్దన్నగా ప్రస్తావించడం, రాజకీయ విమర్శలు ఎట్లా ఉన్నా కూడా కేంద్రం నుంచి మనకు ఏదైతే సహకారాన్ని తీసుకుంటే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఉండడంతో ఇప్పుడు రేపు బడ్జెట్లో ఈ 2 రాష్ట్రాలకు పెద్దపీట వేయకపోతే 8 మంది ఎంపీలను గెలిపించిన బీజేపీ మంత్రుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికి 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మరి 2 మంత్రులు మిగతా 6 పార్లమెంట్ సభ్యుల మీద గట్టిగా విమర్శ ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు 8 మంది ఎంపీలు తెలంగాణ రేవంత్ రెడ్డినో లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడొద్దు, తెలంగాణకు న్యాయం చేయాలని కోరాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని పార్టీల ఎంపీలు అక్కడికి మద్దతు ఇస్తున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కూడా మరి 5 ఏళ్ళు ఆగిపోయి విధ్వంస ఆంధ్రప్రదేశ్గా మారి అంతకుముందు 5 ఏళ్ళు వెనక్కి పోయిన, మొత్తం 10 ఏళ్ళు వెనక్కిపోయిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉంటేనే సహకారం అవుతుంది. పోయిన బడ్జెట్ దాకా చూస్తుంటే హక్కుగా రావాల్సిన వాటా కూడా 2 రాష్ట్రాలు లభించలేదు స్పష్టం. కానీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఉండి మరి తెలుగు రాష్ట్రాల ఎంపీల మద్దతు లేకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేని పరిస్థితులలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఎక్కడైనా మారుతుందా లేకపోతే పాత పద్ధతే పోతుందా అనేది రేపు సాయంత్రానికి తెలుస్తుంది, రేపు మధ్యాహ్నం తెలుస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్లో ఈ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే గట్టిగా తిరగబడతారు కూడా. తెలుగు రాష్ట్రాలకు కొద్దిగా గొప్ప న్యాయం చేసి ఈసారి చేసిన ఇంకా కొంత వచ్చే సంవత్సరం ఈ పొద్దుంది పొలం ఉందని ముందుకు పోతే ఒక రకంగా ఉంటుంది. కాదు మేము పాత పద్ధతులు ఏమవుతామంటే ఖచ్చితంగా రేపు కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే మరణశాస్త్రం లిఖించుకున్నట్టే అవుతుందని విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, నిధులు కావాలి, ఏ రకంగానైనా నిధులు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవాలి. తెలంగాణలోనేమో ప్రభుత్వాలు వేరుగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండి రేపు మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రావాలన్నా టీఆర్ఎస్ను పూర్తిగా మరి ప్రాంతీయ పార్టీని అణిచివేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రావాలన్నా కూడా ఈ 4 బడ్జెట్లు వచ్చి ఇప్పుడు బడ్జెట్తో పాటు మరొక 3 బడ్జెట్లు కూడా కీలకమైన, వీటిని ఎంతవరకు నెరవేరుస్తారనేది మోడీ అట్లాగే నిర్మలా సీతారామన్ ప్రభుత్వ విధానం ద్వారా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, బడ్జెట్ మీద ఆశలు పల్లెకి పెట్టుకున్నారు, ఆశని పాతమవుతుందా మరి ఆశల పల్లకిని ఊరేగిస్తారా, ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తా అనేది ఇంకొక
12 గంటలు తేలబోతుంది. నమస్కారం.